సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు కూడా సంకీర్ణ రాజకీయాలకు పాతరేసి స్టబ్బన్గా స్టేబుల్గా నిర్ణయాలు తీసుకునేటువంటి సత్తా నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంతకుముందు మీకు తెలుసు, ఒకే 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కాములు అయినాయి. ఓడు అటు కూస్తాడు, ఓటు ఇటు కూస్తాడు, ఓటు ఈ స్కామ్ చేస్తాడు, ఓటు ఆ స్కామ్ చేస్తాడు. సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్రను ఈ భారతదేశం చవిచూసింది. బంగారం కుదపెడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఈ దేశం చవిచూసింది. ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్నెన్ని రకాల స్కాములు జరగడం మీరు చూసిండ్రు. కోల్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది. 2G స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది. బోఫర్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది. అంటే ఏ స్కామ్ జరిగినా కూడా సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో విఫలమై అనేక రకాల స్కాములు జరిగినాయి. ఇవాళ భారత జాతి పరిస్థితి లేకుండా, కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారికే సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికి కూడా అన్ని పార్టీలను కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక స్కామ్ లేకుండా సగటు భారత పౌరుడు తలదించుకోకుండా గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మా ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చెప్పుకునేటువంటి స్థాయికి ఈ దేశం ఎదిగినమాట వాస్తవమా కాదా ఆలోచించామని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ ఉదంతాలు చెప్పుకుంటూ పోతే ఇవాళ ఓడిచేది కాదు. కాంగ్రెస్ పార్టీ 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఏమైందని చెప్పిండ్రు, ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది, ఈ దేశంలో మత కళాలు రాజ్యం వెళ్తాయి, ఈ దేశం డివైడ్ కాబడుతుంది, ఈ దేశంలో రక్తపాతం అవుతుంది. 2014లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి మీద చేసినటువంటి ఆరోపణ. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా 10 ఏళ్ల కాలంలో మత కలహాలు జరిగినాయా, రక్తపాతం జరిగిందా, విచ్ఛిన్నమైందా, ఏమైనా స్కామ్ జరిగిందా? ఒక్క మాట చెప్పాలంటే మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల చరిత్రలో ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి ఆయనలో జరిగిన పరిపాలన సగటు భారతీయుడు గర్వపడేదిగా ఉంది తప్ప కుంగిపోయేదిగా మాత్రం లేని విషయం మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడ ఆనాడు దిల్షుఖ్నగర్లో సాయిబాబా మందిరికి పోతాం. ఎందుకు పోతాం? నా కుటుంబాన్ని చల్లగా చూడమని, నా సమాజం చల్లకూడని చెప్పి పోతాం. అభం శుభం తెలియని పూజకు పోయినటువంటి సాయిబాబా మందిర భక్తులు బాంబుల మూతలో తెగిపడ్డ కంటాలను చూసింది, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసింది, చిందిన రక్తం చూసింది వాళ్ళ హయాంలో. లుంబిని పార్కులో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. కోటిలో ఉన్నటువంటి గోకుల్ చాట్ దగ్గర పెళ్ళిన బాంబులను చూసిండ్రు. హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉండేటువంటి వార్తలు వచ్చినప్పుడు గజగజ వణికిపోయింది. సామాన్యుడు బయటికి పోతే తిరిగి వస్తూ లేనటువంటి పరిస్థితి ఉండేది. షాపులలో మెటల్ డిటెక్టర్లు పెట్టుకున్నటువంటి చరిత్ర చూసినాం. కానీ మోడీ గారి హయాంలో ఎక్కడా మెటల్ డిటెక్టర్లు లేవు, ఎక్కడా తెగిపడ్డ కంటాలు లేవు, ఎక్కడ బాంబుల మూతలు లేవు. ప్రశాంతత నిలయం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారు ప్రసాదించిన వరం. అవునా కాదా మీరు ఒకసారి చెప్పండి, ఆలోచించండి. ఇంతకుముందు నేను నల్లగొండ మాట్లాడుతున్నప్పుడు వారు ఒక మాట చెప్తున్నారు, ఒకటి మర్చిపోయిన వాడిని. ఏంది అని నేను, మీరు అన్నీ బాగానే చెప్పిన కానీ ఒకటి చెప్తలేరని. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండాతో పాటుగా ఇతర దేశాల జెండాలు కూడా ఎగిరేది. మన నినాదం కాదు, ఇతర దేశాలు తుపాకుల మూతలు లేవు, ప్రశాంతంగా నిలవైపోయింది. అంతేకాదు ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్లో బల్చిస్తాన్, ఈ 2 ప్రాంతాలలో అక్కడి ప్రజలు ఏం కోరుతున్నారు తెలుసా? మేము కూడా పాకిస్తాన్లో కాకుండా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది?